సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్ యాత్రకు వస్తున్న విశేష స్పందనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడులకు దిగడం సిగ్గుచేటని 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం మండిపడ్డారు. సీఎం జగన్ వెల్లంపల్లి శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దాడులకు దిగడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సంక్షేమ అభివృద్ధి అందిస్తున్న జగన్పై జరిగిన దాడి ఘటన బాధాకరమన్నారు. సీఎం జగన్తో పాటుగా వెల్లంపల్లి శ్రీనుకు కూడా గాయాలు అవ్వడం జరిగిందని, వారిరువురు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి ఆయనను మరలా ముఖ్యమంత్రిని చేస్తారని స్పష్టం చేశారు. మొన్న జరిగిన సంఘటనలో ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే జగనన్న సింగినారం దగ్గర రాళ్లతో కొట్టడం అన్నది బాధాకరం. ఎందుకంటే జగనన్న ప్రతి ఒక్కళ్ళకి మేలే చేశాడని, ఎవరికి కీడు మాత్రం చేయలేదు. అలాగే జగనన్నకి రాయి తగిలి మళ్ళీ అది వెళ్ళి వెల్లంపల్లి గారికి తగలటం చాలా బాధాకరం. ఎప్పుడు జగనన్న ఒకటే అంటాడు, పైన దేవుడు ఆశీస్సులు, రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులు ఉండాలి అని అన్నారు. అట్లాగే అందరి తరపు నుంచి జగనన్నకి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి భగవంతుడికి, అలాగే శ్రీనన్నకు కూడా ఉంటాయి. ఆరోగ్యంగా తొందరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి రావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి భయం అనేది ఉంది. వీళ్ళు పార్టీ వాళ్ళు రారు, ఏ పార్టీ కూడా రాదు. మళ్ళీ వచ్చేదే జగనన్న పార్టీనే వస్తుంది. మళ్ళీ ఆయనే సీఎం అవుతారు. మళ్ళీ అలాగే ఎమ్మెల్యేగా మన శ్రీనన్నే వస్తారు.